హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీ మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతుందా? అది చెప్పి నేను చిన్న సెట్టింగ్స్ను ఉపయోగించి మీ మొబైల్ అనేది ఓవర్ హీట్ కాకుండా కాపాడుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది ఎక్కువగా యూస్ చేసి అంటే గేమ్స్ ఎక్కువగా వాడటం కానీ ఎక్కువగా ఆడటం కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఎక్కువగా పవర్ అనేది ఆఫ్ అయిపోతుందని చెప్పేసి మనం ఛార్జింగ్ అనేది పెడుతూ ఉంటాము. ఆ ఛార్జింగ్ కూడా చూసుకుంటే మనము మొబైల్కి పవర్ చేసే పెడతాము ఛార్జింగ్. అది ఛార్జింగ్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉంది కాబట్టి మన మొబైల్ అనేది హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మన పవర్ ఆపేస్తుంది కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఓవర్ హీట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇంకో విషయం చూసుకుంటే మన మొబైల్ అనేది ఓన్లీ ఫోన్స్కి కెమెరాకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. డిజైన్ గేమింగ్ తప్ప మిగతా ఫీచర్లు అనేది ఇచ్చుంటారు. దీనివల్ల ఏంటంటే దీంట్లో ఎక్కువగా గేమ్స్ వాడటం వల్ల ఏంటంటే ఫోన్ కూడా ఎక్కువగా హీట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. గేమింగ్కి సంబంధించి సపరేట్గా మొబైల్స్ అనేది ఫీచర్లు అనేది సపరేట్గా ఉంటాయి, వాటిని యూజ్ చేయండి. దీంట్లో మటుకు తక్కువగా గేమ్స్ అనేది యూజ్ చేయడం మటుకు ఖచ్చితంగా నేర్చుకోండి. మన మొబైల్లో సెట్టింగ్స్ ఆన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని డెవలప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కొంచెం బాగా స్క్రోల్ డౌన్ చేయండి, చేస్తూ ఉండండి. కొంచెం మనం ఎక్కువగా గేమ్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము, ఫొటోస్ వీడియోస్ చేస్తున్నాము, మనకు స్మూత్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్స్ 4x MSW అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద ఎనేబుల్లో ఉంటుంది, దీన్ని డిజేబుల్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో అంటే ఏదైనా యాప్స్ కానీ అన్ని రన్నింగ్లో ఉంటాయి. నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని పెడితే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి యాప్స్ కానీ ఏమి కూడా రన్నింగ్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొక సెట్టింగ్ చూసుకుంటే బ్యాక్ సైడ్కి వచ్చేసింది. పైన సెర్చ్ బార్లో స్కానింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి రెండు ఆప్షన్లు వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని ఉంటాయి. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైఫై స్కానింగ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా వైఫైలో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వైఫై ద్వారా మనకి స్కానింగ్ అవుతూ ఉంటాయి. దీని మనకి నోటిఫికేషన్లు ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే మన ఫోన్ అనేది బ్యాటరీ అనేది ఎక్కువగా హీట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే బ్లూటూత్ స్కానింగ్ కూడా ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఈ సెట్టింగ్స్ని చేసుకొని మన ఫోన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చెప్పి నేను ఈ చిన్న సెట్టింగ్స్ని ఉపయోగించి మొబైల్ హీట్ అవ్వకుండా కాపాడుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పిన రీజన్స్ మటు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీ మొబైల్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుకోండి ఫ్రెండ్స్.